అంచనాలు పెంచుతోంది. టోర్నీలో 3వ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్తో కీలక మ్యాచ్లో విక్టరీ కొట్టింది. అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. 5 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ సెమీస్ అవకాశాలను నిలబెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ ఏలో టీమిండియా 2వ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. 8 పాయింట్లు సొంతం చేసుకుంది. నెట్ రన్ రేట్తో పని లేకుండా ఇప్పటికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరో బెర్తు కోసమే పోటీ నడుస్తోంది. గ్రూప్ ఏ నుంచి 2వ సెమీస్ బెర్తు కోసం భారత్, సౌత్ ఆఫ్రికాపై సై అంటే సై అంటున్నాయి. అయితే హర్మన్ప్రీత్ సేన 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. భారత్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ 2.268. సౌత్ ఆఫ్రికా కూడా సరిగ్గా 6 పాయింట్లే సాధించింది. కానీ భారత్ కంటే సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. సఫారీ జట్టు సాధించిన నెట్ రన్ రేట్ 0.734. అయితే భారత్ ఇంకా ఆస్ట్రేలియాతో ఢీకొట్టాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికా మాత్రం బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాపై విక్టరీ కొట్టాల్సిందే. కానీ ఆసీస్పై గెలవడం అంత ఈజీ ఏమీ కాదు, అలాగని అసాధ్యమూ కాదు. గత వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను టీమిండియా చిత్తు చేసింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆడక తప్పని పరిస్థితి ఉంది. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడితే మాత్రం సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆసీస్ చేతిలో భారత్ ఓడి బంగ్లాదేశ్ పై సౌత్ ఆఫ్రికా గెలిస్తే మాత్రం హర్మన్ సేన ఇంటిదారి పట్టాల్సిందే. మొత్తంగా నాకౌట్ కాని నాకౌట్లా ఆసీస్ తో మ్యాచ్ మారిపోయింది. అయితే ఆఖరి గ్రూప్ మ్యాచ్ లో ఒత్తిడిని ఎదుర్కోవడమే కీలకం. దీంతో ఆసీస్ తో మ్యాచ్ లో టీమిండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆస్ట్రేలియాపై మెరుగైన ప్రదర్శన చేస్తామని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. ఆస్ట్రేలియాపై గెలిస్తే జట్టులో కాన్ఫిడెన్స్ గా కూడా పెరుగుతుంది. గెలవక తప్పని మ్యాచ్ల్లోనే అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుందని, ఆసీస్తో బిగ్ మ్యాచ్ కు రెడీగానే ఉన్నామని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పింది.